మా ఫాదర్తో శ్రీకాకుళం వచ్చాము, వాళ్ళ ఊరు. మొత్తం ఎంజాయ్ చేద్దాం, చూసి మొత్తం నేచర్ అంతా చూద్దాం. చాలా బాగుంటుంది అంతా, ఊరంతా ఫీల్స్ నేను. మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ కలిసాము. మా ఫాదర్ కోసం కొంచెం మాట్లాడిన తర్వాత అలాగా ట్రీస్ అవి చూసాం. మా మ్యాంగో ట్రీస్ అని ఉన్నాయి అక్కడ. ఈ సంవత్సరం మాకు మ్యాంగోస్ అన్నీ వస్తాయి. తింటాం బాగా మేము మ్యాంగోస్ ఈ ఇయర్ కంపల్సరీగా. చూడండి, చెరువు కొట్టుకుని మేము వెళ్తున్నాం నడుచుకుని అలాగా పొలం దగ్గరికి. ఈ చెరువు కిందనే మా పొలం ఉన్నది. ఎప్పుడూ వాటర్ ఉంటుంది చెరువులోను. మాకు ఇక్కడ బాగా పంట పండుతాయి అనమాట. ఈ చెరువు ఎప్పుడూ వాటర్ ఉంటుంది చెరువులోను. చాలా అందంగా ఉందని చూడండి, ఎంత బాగుందో. ఇప్పుడు మా పొలంలో ఉన్నాము. ఇప్పుడు వేసిన పంట ఏంటంటే పెసర వేశారు, పెసలు మినువులు. మా పొలంలోనే ఒక ఆరెంజ్ ట్రీ ఉంది. చాలా కొన్ని పండే బాగా బాగున్నాయి, కొన్ని కింద పడిపోయి. వరి నాట్లు అయిపోయి, వరి పంట అయిపోయి ఇప్పుడు పెసలు అండి వేశారు. వరి పంట అయిపోయింది, పెసలు వరి దుబ్బది మొత్తం అంతా. ఇది వరి దుబ్బేశారు, అవంతా గడ్డి అది మొత్తం అంతా కదా. ధాన్యం ఉంది, కరెక్ట్. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. మొత్తం పొలాలన్నీ అంత చాలా గ్రీన్గా ఉంటాయి. మొత్తం వరి చేల్లో ధాన్యము ఎంత అలాగా పైన అలా పెట్టారు చూడండి. గడ్డి మోపుల్లో పెట్టారు. అంత ధాన్యం అంట. మొత్తం కొండలు, పొలాలు, చాలా ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది మనకి చూడడానికి. చాలా న్యాచురల్గా మొత్తం అంతా. ఏం తినేస్తున్నావా నువ్వు? పెసరకాయలా? ఓహో, పెసరకాయలా? ఇంకో నెల అవుతాయి. చిన్నకాయలు ఇవి. చిన్నకాయలా? ఈ పెసరకాయలు మనం తెలుసు కదా, చిన్నప్పుడు బోల్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. అవునవును, పచ్చివే తినేయచ్చు, చాలా టేస్ట్. మినపకాయల కన్నా పెసరకాయలే చాలా బాగుంటాయి. ఆరెంజ్ చూడండి ఎన్ని కింద పడిపోయి. ఎన్ని ఆరెంజ్ పడిపోయి కింద చూడండి మొత్తం. నేను చాలా పడిపోయి కదా మొత్తం. నేను గడ్డి అవి మన ఆవులకి, గేదెలకి చాలా మెత్తగా ఉంటుంది. శీతకాలం గడ్డి పైన పడుకుంటారు కళ్ళంలోని. మేము రైతులం కదా, అందుకు మాకు అన్నీ తెలుసు. ఎక్కడే అది ఎక్కుతాడు, పడతాడు వెళ్తే. బాహుబలి ఎక్కరా, బాహుబలి నైట్ స్నానం చేయాలి, మిస్కుంటలేదు. రా బంతిపూలు మనకు పంట పోతే మరి లేదు ఇంకా. అవునవును, చెరువు నిండిపోయింది. చెరువు చూడండి, అదే చెరువు దేడిదే. ఏం చెప్తారు ఆ చివరి ఏం చెప్తారు? ఏరండి హర్షరా నాతో ఊడిసేసేట నీళ్ళు పోతారా లేకపోతే అవే లేచిపోతాయి.
ఇవన్నీ పువ్వులే అన్నీ ఉన్నాయి మీ ఎకరాలు ఉన్నాయి అబ్బా. ఒక దగ్గర 5 ఎకరాలు 5 ఎకరాలు మీదనే ఎక్కడ కలిపి ఉన్నాయి ఆహా. వాళ్ళకి ఎందుకంటే తర్వాత ఒక హాయ్ మా పొలం. ఇవన్నీ గడ్డి అది చూసారా, ధాన్యం అంతా తీసాము. గడ్డిది ఆవులకి, దున్నపోతులకి, గేదెలకి వేస్తారు. చూసారా మొక్కలకి వాటర్, ఇదంతా వాటర్ వస్తుంది. ఇక్కడ ఒక కానం ఉందండి, ఒక మనిషి వెళ్ళిపోతాడు కనిపించరు, కానీ ఇటు నుండి వెళ్తే అటు నుండి వచ్చేస్తారు. చేపలు పెడతారు సమ్మర్లోనే. అప్పుడు ఆ కానంలో నుండి వెళ్ళి ఇగోండి ఇక్కడే ఉంటుంది దగ్గరలో కాన. ఇదంతా కానాలైన తోటవాడలో మా పెద్ద పెద్ద కొండలు. ఈ కొండల పైన ఎక్కువ పుల్లులు ఉండేవి. ఈ కొండల పైన వంట చేస్తే పుల్లు కనిపించేవి. అయితే ఊళ్ళోకి వచ్చేవి కాదు, కానీ ఆ కొండ పైన నుండి ఒక్కొక్కసారి కనిపించేవి, పడుకునేవి, చూసేవాళ్ళం. ఇవన్నీ పెసరకాయలే, గొప్ప పెసరకాయలు అత్తండి. ఇవన్నీ జొన్న తోట. ఏ మన స్వీట్ కార్నే ఇంకా పెద్ద అవుతాయిరా, ఇంకా చిన్నవి. వాటర్ చూసారు, వాటర్ సదుపాయం ఫుల్గా. ఇవన్నీ వరి గడ్డి కుప్ప ఇలా చేస్తారు, కొండలు తీసాం. గాలిపటం బాగుంది. ఎంతేటి ఎంతనా? అతను అంజంట లీవ్ పోయి పాప చాలా బాగా వేశారు. ఒరే ఇక్కడే స్నానాలు చేస్తారా, దూరంగా ఉండాలి. వెళ్ళండి. మా ఊరు వెళ్ళు మంచినీళ్ళు తెచ్చుకునేవారు. ఇప్పుడు కొలాయిలు వచ్చాయి కనుక ఇప్పుడు తీసుకురావట్లేదు. లేకపోతే ఇక్కడే మంచినీళ్ళు తెచ్చుకొని ఇక్కడే స్నానం చేసుకొని ఇక్కడే బట్టలు ఉతుక్కొని అన్నీ ఇక్కడేని. చెట్లు, ఈ పక్కనే గుడి. పల్లెటూరు. ఈరోజు సంక్రాంతి కదా, ముగ్గులు పోటీ అవుతున్నాయి. పిల్లలు, చిన్నపిల్లల దగ్గర నుండి ఎవరైనా మా గ్రామ దేవత, తోటవాడ ఊరు గ్రామ దేవత. వెళ్తున్నాము. అప్పుడు వచ్చి ఎలుగుబంటి ఊరు పోకుండేది. అక్కడ మన ఇంటికి కనిపించింది గ్యాసీలో పెద్ద రాయి మీద దువ్వుకుంది చెరువు. అక్కడ కట్టారు. ఇది గుడి అక్కడ కట్టారు. ఇవన్నీ కొండలే కొండలు, పెద్ద కొండలేటరు బాబు. మా గ్రామ దేవత టెంపుల్ ఇది. రావి చెట్టు ఉందండి. ఆ కొండపైన శివపార్వతుల విగ్రహం చూడండి, చాలా బాగుంది. సాయంత్రం అయిపోయిందండి 6. సంక్రాంతి పండగ కదా వచ్చాము.
ఇవ్వండి అంజమ్మ తల్లి ఇవిడ మా ఊరు గ్రామ దేవత కానీ చాలా ఏ ఊరికి ఆ ఊరు ఆ తల్లి కాపాడుతుంటారు. ఫుల్ పవర్ఫుల్. చేపలు చూద్దాం. తోటవాడలో చెరువు చాలా పెద్దది. చేపలు అయితే చేతితో పట్టించుకుంటారు. ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తాయి. చేపలమ్మ కప్పలేని కలగ తిరిగితే ఇంకా 4 మెట్లు ఉన్నాయి. ఇంకా 2,50,000 అయింది కట్టడానికి. ఏడమ్మ తడిచిపోయింది. తీసే స్నానం చేస్తావా, స్విమ్మింగ్ చేస్తావా? ఏది ఇటు చూడండి. మా ఊరు వచ్చాము. ఇదే తోట కూడా పెద్ద చెరువు. ఇది 100 ఎకరాల చెరువు అంటే మనకు తెలియదు. బట్ ఇది 100 ఎకరాల చెరువు అంత కానీ చాలా పెద్ద చెరువు ఇది. చిన్నప్పుడు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు అలాగా ప్రతి పండగకు వస్తుంటాం. యాక్చువల్గా కొత్తగా ఇవన్నీ కట్టారు. చూడలోకి వచ్చాం. ఇంజంతలకి ఇక మెట్లు కట్టారు అని చెప్పి ఇంజంతల గుడికి మెట్లు కట్టారు. చెరువు ఈ చెరువు ఎన్ని ఎకరాలు? ఇది 100 ఎకరాలా? పెద్ద చెరువు. తోటవాడి నుంచి కొమ్మవలసి వెళ్ళేంత వరకు ఇది ఉంది. బౌండరీ ఇక్కడ నుంచి ఊరికి చివరి వరకు కొమ్మవలసిన గ్రామం ఉంది. 100 ఎకరాలు ఉంది. ఇటు అయ్యారిపేట అది అంటే మీరు స్నానం వస్తాయి చేసేవారా? మేము చదువుకునే కానీ ఇక్కడ అన్ని విధాలుగా దర్శనం తల్లి నెరవేరుతాయి. తల్లి ఓకే ఓకే. తల్లికి మొరాట్లుగా తెస్తారు. చెరువు చాలా పెద్ద చెరువే మొత్తం. సక్సెస్ అవుతుంది. అది ఈ విధంగా తల్లి మంచి తల్లి సత్యమైన తల్లి. చేపలు సమ్మర్ లో 5 కేజీలు ఉంది ఒక చేప. 5 కేజీలు 10 కేజీలు కూడా ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉంటుంది. మార్చి ఏప్రిల్లో చేపలు దొరుకుతాయి కదండి. దేవుడి కోసం ఏమన్నా చెప్పగలరా? పాత ఏమన్నా? ఇంజమ్మ తల్లి మనకి ఇక్కడ ఉండేది. ఇది గ్రామ దేవత. పుట్టింది ఇక్కడ గ్రామ దేవత సత్యమైన తల్లి. సంవత్సరానికి ప్రతి సంవత్సరము 10వ నెలలో పండుగ చేస్తుంటాం. ప్రతి ఇయర్ ఎద్దు అని కడితే నరికి అంటారు. నరికేసరికి అది అక్కడ అయిపోయిన తర్వాత అయిన తర్వాత శిలా విగ్రహం అయిపోయింది. అక్కడ ఎలాగా ఆవిడ శిలా విగ్రహం అయిపోయింది. శిలా విగ్రహం అయిపోయి ఈలోగా కొన్నాళ్ళు గడిచిన పోయిన తర్వాత ఇక అరణ్యం ఇది. ఎదుర్లు చెట్లు ఇవన్నీ ఉన్నాయి అప్పట్లో. అవునవును. ఆ చెట్లు ఉంటుండగా ఇదంటగా ఇక్కడ తల్లి గెలిచిపోయింది. టెంపుల్ దగ్గర నుంచి ఊర్లోకి వెళ్తున్నాము. చూడండి ఆవులు ఉన్నాయి రోడ్డు పైన అలాగా. ఇంకా అందరూ ఇంటి ముందు మకర జ్యోతి వెలిగించుకుంటున్నారు. వెలిగించి ముగ్గు వేసుకొని ఆ పైన పీట పెట్టి మకర జ్యోతి వెలిగించారు. చూడండి ఇగో ప్రతి ఇంటి ముందు వెలిగించుకున్నారు. సంక్రాంతి వెలిగిస్తారు మకర జ్యోతిని. అది సంక్రాంతి రోజు చేస్తారు. చూడండి పండుగ. అదే విలేజ్ లో ఉంటే బాగుంటుంది. అలాగేనండి. మీ అమ్మేటి మీ నాన్నేటి ఎంతో అవస్థ పడతారు. అందరూ ఒకనాటి ముగ్గులు వేసారండి శంకరయ్య. ఎలాగే కనుమ కదా. మేము వచ్చి 6 రోజులు అయింది. శ్రీకాకుళం వెళ్తాం. అమ్మాలు తట్టింగ్ వెళ్ళారు. ఇప్పుడు వస్తారు. నాన్న రేపు పొద్దున్న వస్తారా? అమ్మ ఇప్పుడు వస్తారు. మీ మామయ్యలు అక్కడే ఇల్లు కట్టుకుంటారా? తులుమిల్లేనే ఏ మామయ్య?
మాయగండి మీదనేటండి. రేపు కనుమ స్పెషల్, రేపు కనుమ స్పెషల్ అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. సైనింగ్ ఆఫ్. బై బై.